హాయ్ గైస్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ ఫుడ్ రెసిపీ. ఈరోజు అయితే ఆంధ్ర స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. నార్మల్గా అందరికీ చికెన్ పచ్చడి అంటే ఎలా చేయాలో తెలుసు, కానీ ఇది నేను చెప్పేదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా అయితే చికెన్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 kg ఆఫ్ చికెన్ తీసుకున్నాను. వీలైతే మీరు 1 kg తోటి పెట్టి ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని కొంచెం హీట్ చేయాలి. అది హీట్ ఎక్కాక అందులో హాఫ్ ఆవాలు, ఒక 5 నుంచి 10 లవంగాలు, 2-3 దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకులు, ఒక పావు కేజీ ధనియాలు, ఇవన్నీ కలిసి కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. అవన్నీ కొద్దిగా మెదిగాక దాన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అదంతా పొడి చేశాక ఒక 10 నుంచి 15 వెల్లుల్లి గడ్డలు వేసి అదంతా బాగా మిక్సీ పట్టాలి. దాన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆయిల్, తగినన్ని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే అందులో కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం డీప్ ఫ్రైగా, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చేయడానికి 1 అవర్ పడుతుందండి, ఎందుకంటే ఫ్రై అంటే కొంచెం టైం పడుతుంది. నార్మల్గా చాలామంది ఏం చేస్తారంటే చికెన్ని తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి వేగనిస్తారు. దాన్ని డీప్ ఫ్రై చేసుకొని అందులోనే అన్నీ మనం కావాల్సిన మిరియాల పొడి, ధనియాల పొడి, మెంతం పొడి అదంతా వేసుకొని పక్కన పెట్టుకుంటారు. కానీ ఇది ఇలా కాదు, కొంచెం వేరేలా ఉంటుంది. ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి అలా చేసి చూడండి. నేను ఇది ఫస్ట్ టైం నేను పెట్టించుకోవడం. చాలా బాగుంటుంది. ఈ పచ్చడి తినడానికైనా చూడడానికైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వచ్చేది వానాకాలం కాబట్టి ఏది తినాలనిపించదు. అందుకే ఇలా పచ్చళ్ళు పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొద్దిగా పెట్టుకొని తినడానికి బాగుంటుంది. చికెన్ని ఎవరు తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈజీగా తినడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసిన వాళ్ళు చూడండి ఎంత బాగుంటుందో. నాకైతే ఇది చేస్తున్నప్పుడు ఆ స్మెల్కి ఆహా అనిపించింది, అలా ఉంది. చూడండి ఎలా వేగుతున్నాయో, అసలు అది వేగుతుంటేనే అప్పుడే తినాలనిపిస్తుంది. కరకరం అంటుంది తెలుసా. నార్మల్గా తెలంగాణ వాళ్ళు పుదీనా, కొత్తిమీరనైతే వేసి ఎప్పుడు చేయలేదు, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు కూడా దీంట్లో యాడ్ చేస్తారు. అది ఎలానో నేను చూపిస్తాను ఈ ప్రాసెస్లోనే. పూర్తిగా చూస్తే వీడియో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేశారనుకో అది మీకు తెలియదు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి. ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొద్దిగా ఆవాలు, అది కొంచెం చిటచిట అంటుంది, ఎందుకంటే వేడి ఉన్నది ఆయిల్, సో కొంచెం చిటపట ఆడుతూ ఉంటుంది. దాని తర్వాత మన ఇంట్లో ఉన్న పోపు దినుసులు వేయాలి. ఇంకో దాంతో 4-5 ఎండుమిర్చిలు వేయాలి. అదంతా వేగిన తర్వాత ఇలా పైకి బుడగల్లాగా తేలుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆయిల్ అంతా పడిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా ఆ రెండు వేయాలి. అది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది చిటపట మాలాడుతూ ఉంటుంది. చూడండి ఆయిల్ అయితే ఎంతగా వేస్ట్ అయిందో. ఆయిల్ కదా, అది వాటర్ని పీల్చేస్తుంది. సో దానివల్ల ఆ చిటపటం అంటూ ఉంటుంది. అందుకే ఆయిల్ అంతా కింద బుడగల్లాగా తేలి పైనుంచి కింద పడిపోయాయి. చూడండి ఎలా వేగాయో. ఇలా వేగిన తర్వాత కొంచెం రోల్లో ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలను అయితే ఇలా దంచి కొడుతున్నాం. మా దగ్గర దంచడానికి అది రాయి లేక మనకు ఉంటుంది కదా ఇంట్లో చపాతీ కర్ర, దాంతో అయితే కొడుతున్నాం. కొంచెం జోక్స్ ఉన్నాయిలే, మేము అక్కడ కొట్టుకునేటప్పుడు జోక్స్ ఆడుకుంటున్నాం. అదంతా అయిపోయాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ చిటపటలాడుతున్న ఆయిల్ అయితే అది వేసి కాసేపు వేడెక్కినేయాలి. అది ఒక బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఇక్కడ ఆయిల్ పడిన ప్లేస్లో అయితే బియ్యం పిండి వేస్తున్నాం, ఎందుకంటే అది ఎక్కువగా బాగా కనిపిస్తుంది. సో బియ్యం పిండి వేస్తే అది పీల్చుకుంటుంది, తొందరగా క్లీన్ అయిపోతుంది అనేసి అది వేసేస్తున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా అయితే కొద్దిగా ఇలా ట్రై చేసి చూడండి. మరకలు తొందరగా పోవడానికైతే ఇలా నేను చేస్తాను. ఇందులోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా వేసి ఇలా వేగనీయాలి. ఆ పచ్చివాసన అంతా పీల్చుకునేంత వరకు అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే మనం తిప్పకపోతే అదంతా మాడిపోతుంది కింద అడుగున, అందుకే దానికోసం తిప్పుతూ ఉండాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా పొడి చేసుకున్న దాన్ని అయితే కొంచెం దీంట్లో వేయడానికి టైం పడుతుంది. సో దానికి ముందు మనం కొంచెం చిటికెడు పసుపు తీసి అందులో కలిపేస్తున్నాం. అంతా కలిసేంత వరకు మన దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది అడుగున మాడిపోతుంది. సో అటు ఇటు కలుపుతూనే ఉండాలి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ ఆయిల్ బాగా వేడి ఉంటుంది కాబట్టి మీద పడే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ముందుగా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని మళ్ళా
ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ ప్రాసెస్ తొందరగా అయిపోవాలి, లాస్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసి మనం పొడి పట్టి తీసుకున్న పొడిని అయితే ఇందులో వేయాలి. అది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేయాలి, కాకపోతే ఇక్కడ బాగా వేడిగా ఉన్న ఆయిల్ కాబట్టి మేము గ్యాస్ ఆఫ్ చేసేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, అదంతా అందులో వేసి అటు ఇటు కలపాలి. అది బాగా కలిసిపోవాలి. అది బాగా కలిసేంత వరకు అటు ఇటు తిప్పుతూనే ఉండాలి. ఇదంతా బాగా కలిసాక మనం లాస్ట్కి పొడి చేసుకొని పెట్టుకున్నది ఉంటుంది కదా, ఆ పొడిని అయితే ఇందులో వేసి మొత్తం కలపాలి. ఆ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. మీరు హై ఫ్లేమ్ పెడితే మాత్రం అసలు ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే అది మొత్తం ఎలా అంటే మాడిపోయినట్టు అనిపిస్తుంది. సో మీరు కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే గ్యాస్ ఆఫ్ చేసుకొని చేయండి. ఇలా ముందుగా తీసుకున్న మసాలా పొడిని అయితే అందులో వేసి కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో జరగాలి. మాకు అది మీడియం ఫ్లేమ్లో పెట్టకుండా మేము మొత్తం గ్యాసే ఆఫ్ చేసేసాం, ఎందుకంటే అది మీడియం ఫ్లేమ్లో ఉన్నా కానీ కింద అడుగున కాలిపోతుంది. మాకు చిన్న గిన్నె పెట్టుకున్నాం, సో కలవట్లే అనేసి గ్యాస్ ఆఫ్ చేసి చేస్తున్నాం ఈ ప్రాసెస్. మీరు మీడియం ఫ్లేమ్లో కొంచెం పెద్ద కడాయి పెట్టుకొని చేసుకోండి, అటు ఇటు కలపడానికి ఈజీగా ఉండేలా. ఇలా నేను చెప్తున్న విధంగా చేస్తూ ఉండండి, ఎందుకంటే మీరు స్కిప్ చేశారనుకో మీకు అర్థం కాదు ఏమైంది, ఏం జరిగింది అనేది. సో ఒకసారి మీరు ఫుల్ లెంత్ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు పెట్టుకున్న తర్వాత మీరు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది నాకని. ఇక్కడ కారం పొడి చాలా వరకు ముందు వేసుకుంటారు, కానీ ముందు వేసుకుంటే ఏమవుతుందంటే కింద కలిపేంత వరకు కింద మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో అలా నల్లగా అవ్వకుండా లాస్ట్ ఫైనల్గా మనం కలుపుకున్నాం అనుకో కొంచెం రెడ్నిష్గా ఉంటుంది. ఇక్కడ చాలా వరకు పసుపు వేసుకోరు అండ్ కొత్తిమీర పుదీనా వేసుకోరు. మనం ఆంధ్ర స్టైల్ చేస్తున్నాం కాబట్టి ఆ రెండు ఇందులో మనం మిక్స్ చేస్తాం. ఆ రెండు చేయడం ద్వారా ఇందులో కొంచెం టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరే చెప్పండి ఎలా వచ్చింది మీకు అనేది. ఫైనల్గా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు చూసి యాడ్ చేసుకుంటే, ఎక్కువ ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఎక్కువ ఉప్పు చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకు తినాలనిపించదు, అక్కడ ఉప్పు అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం తగ్గి వేసుకోండి, ఎందుకంటే మనం లాస్ట్కి నెక్స్ట్ డే మార్నింగ్కి నిమ్మరసం పిండాలి దానిపైన, కాబట్టి ఆ నిమ్మరసం పిండితే ఏంటంటే అందులో ఉన్న కారం అనేది అండ్ ఉప్పు అనేది తక్కువ అవుతుంది. సో అప్పుడు మనం వేసుకోవచ్చు. ఇది నేను పెట్టిన పచ్చడి ఎలా ఉందో ఒకసారి మీరు చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు అనేది. ఈ పచ్చడి అండ్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందండి, మీరు చేసినా చేయకపోయినా ఒకసారి చూసినందుకైనా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది.